Good morning to all of you. I am Dasar Srinivas Rao, CT lecturer, Guntur Government Vocational Junior College, Guntur. Today's lesson is Senior CT, Paper 3. Paper 3 lo Unit 1. Unit 1 Introduction to Highways. Introduction to Highways. To highways. Introduction to highways. In this ఈ లెసన్లో హైవేస్లో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హైవేస్ అంటే మనకి రోడ్స్, మనకు ఉన్నటువంటి రోడ్స్ దాన్ని క్లాసిఫై చేసి మనం డిఫరెంట్గా ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. ఇంట్రడక్షన్ టు హైవేస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ లేనిదే మనం ఏమీ చేయలేము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ మనకి ఉన్నాయి అవైలబిలిటీలో. వాటిల్లో హైవేస్ ఒక మోడ్. ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఇంట్రడక్షన్ ఈ లెసన్లో ఫస్ట్ హైవేస్ గురించి ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ దీంట్లో మనకి మెయిన్ రోల్ పాయింట్ ఇదే వస్తుంది. ఇంట్రడక్షన్లో ఈ హైవేస్ గురించి మనం బ్రీఫ్గా చెప్పుకుంటాము. ట్రాన్స్పోర్టేషనే మెయిన్. మనకి ట్రాన్స్పోర్టేషన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే మనకి ఈ మిగతా అన్నీ వరుసగా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి టక్ అని. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ ఇదంతా హైవేస్లో భాగమే. ఇవన్నీ మనం వరుసగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సింది క్లారిటీ వస్తుంది. తర్వాత నాలుగోది క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ అయిన తర్వాత నాలుగోది విడ్త్ ఆఫ్ రోడ్స్, రోడ్ విడ్త్. క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్ విడ్త్, classification of different roads, classification of different roads. Next fifth one cross section of road, cross section of the structure. Road cross section of the structure. రోడ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి మనకి చెప్పుకోవాల్సినటువంటి ఐటమ్స్. ఈ రాసిన తర్వాత 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఏమన్నా మనకి ఫిగర్స్ కావాలంటే ఫిగర్స్. దీంట్లో ఫిగర్స్ మొత్తం ఒక రోడ్ క్రాస్ సెక్షన్కే ఒకటి వస్తుంది. దీనికి మాత్రం ఒక బొమ్మ వేయవలసి వస్తుంది మనం. మిగతా అన్నీ అవసరం లేదు. తర్వాత ట్రాఫిక్ విడ్త్. ట్రాఫిక్ లైన్ విడ్త్. నెక్స్ట్ ట్రాఫిక్ లైన్ విడ్త్ ఎంత ఉండాలి, హైవే అయితే ఎంత ఉండాలి, రోడ్డు స్టేట్ హైవేలు అయితే ఎంత ఉండాలి, విలేజ్ రోడ్స్ అయితే ఎంత ఉండాలి, ఇలా అన్నీ దీంట్లో మనకి ఇంట్రడక్షన్లో వచ్చేస్తాయి. ఈ ఇంట్రడక్షన్లో మనకి అవన్నీ వస్తాయి. నెక్స్ట్ క్యాంబర్. నెక్స్ట్ గ్రేడియంట్. Ninth one is super elevation and their necessity.
అదే నెసెసిటీ. ఇది ఈ టాపిక్లో ఉన్నటువంటి ఈ లెసన్లో ఉన్నటువంటి టాపిక్స్ మొత్తం మనకి ఇవి వస్తాయి. టాపిక్స్ అంటే సబ్ హెడింగ్స్. ఇంట్రడక్షన్ టు హైవేస్లో ఉన్నటువంటి సబ్ హెడింగ్స్లో ఇవి వస్తాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ద ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అంటే నీకు హైవేస్ గురించి చెప్పాలి మనం. ఇంట్రడక్షన్లో ఏమొస్తుంది మనకి? హైవేస్ అంటే ఫస్ట్ ఏమన్నా మనం ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటున్నాం. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ రోల్ యాక్ట్ చేస్తుంది. దీంట్లో తెలుగులో చెప్పాలంటే మన దేశం యొక్క సంపదలు అన్నీ పెరగాలి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్, ద మూమెంట్ ఆఫ్ ద పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ మూమెంట్ని కూడా ట్రాన్స్పోర్టేషనే మనకి తెలియపరుస్తుంది. అట్ ద సేమ్ టైం అండ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. వస్తువుల్ని మనకు కావాల్సినటువంటి మెడికల్ ఐటమ్స్ కానీ, బట్టలు కానీ, లేకపోతే ఇతర ఫర్నిచర్ కానీ, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కానీ, కన్స్ట్రక్షన్ అయితే మొత్తం ఎలా జరుగుతాయి? ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి జరగాలి. ఇవన్నీ పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంటు ప్లస్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. బేసిక్గా మళ్ళీ ఇట్ ఈజ్ ఎనేబుల్ టు ట్రేడ్ బిట్వీన్ పీపుల్. ఇది ఏం చేస్తుంది? ట్రేడ్ అంటే వ్యాపార సంబంధాలను కూడా పీపుల్కి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా ట్రాన్స్పోర్టేషనే మనకి చేస్తుంది. అది ఇంట్రడక్షన్. ట్రాన్స్పోర్టేషనే చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్లో రోడ్వేస్ ఇన్ దిస్ పర్టికులర్లీ ఇన్వాల్వ్స్ రోడ్స్. ట్రాన్స్పోర్టేషన్ comprises in this roadways, రైల్వేస్. ఎన్ని విధాలుగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో మనకు అనేది ఇక్కడ తెలుస్తుంది. రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్. మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని విధాలుగా జరుగుతుంది? 4 విధాలుగా జరుగుతుంది. మెయిన్ రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్. ఇందులో మనం పర్టికులర్గా తీసుకోవాల్సింది హైవేస్ అన్నాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? రోడ్వేస్. ఇన్ దిస్ రోడ్స్ యాక్ట్ యాజ్ మేజర్ రోల్ in the country. ఇంట్రడక్షన్లో రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్ ఉన్న దాంట్లో మనకి మేజర్ రోల్ ఎక్కడ వస్తుంది? రోడ్స్లో వస్తుంది, రోడ్వేస్లో వస్తుంది మనకి. ఈ రోడ్స్ని మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై చేసాం. ఎలా చేసాం? స్టేట్ రోడ్స్, సిటీ రోడ్స్, డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్స్, ఫీడర్ రోడ్స్ అండ్ ఘాట్ రోడ్స్. ఈ విధంగా రోడ్స్ మనం డెవలప్మెంట్ చేసుకుంటా పోతే ఇదే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అవుతుంది. హైవేస్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది మొట్టమొదటిది ఇదే వస్తుంది. రావట్లేదా? హైవేస్లో మొట్టమొదటిది ఇంట్రడక్షన్ టు హైవేస్ అంటే మేజర్ రోల్ ఎక్కడ వస్తుంది మనకి? ఇంట్రడక్షన్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ యాక్ట్ యాజ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఆల్సో పీపుల్ ఇన్వాల్వ్మెంట్, పీపుల్ ట్రేడ్, బిజినెస్, వాళ్ళ యొక్క మూమెంట్స్ అన్నీ తెలియజే ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ రోల్ ఉపయోగం. కానీ దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని రకాలుగా ఉన్నదంటే మనకి ఈ 4 రకాలు. ఒకటి రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్ అండ్ ఎయిర్వేస్. ఇన్ దిస్ మనకు పర్టికులర్లీ రోడ్వేస్ ఇన్వాల్వ్స్ మేజర్ యాక్ట్. రోడ్వేస్ని మరలా ఏం చేస్తున్నాం మనం? స్టేట్ రోడ్స్, సిటీ రోడ్స్, డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్స్ అండ్ అదర్ ఫీడర్ రోడ్స్ అండ్ ఘాట్ రోడ్స్గా మనం విభజిస్తున్నాం. ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద హైవేస్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద కంట్రీ.
కంట్రీలో మేజర్ రోల్ చేస్తుంది. ఎందుకు? డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ డెవలప్ అవడానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది మేజర్ రోల్ చేస్తుంది. ఎన్ని విధాలుగా? ఇందా చెప్పినట్టు 4 విధాలుగా: రోడ్స్, రైల్వేస్ అండ్ ఎయిర్వేస్ అండ్ వాటర్. ఇన్ దిస్ పర్టికులర్లీ రోడ్వేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెరీ మోర్ సర్వీస్ యూజ్ టు ద పబ్లిక్ ఆర్ కంట్రీ. ఎక్కువ సర్వీస్ని ఇస్తుంది మనకి. సో మేజర్ రోల్ యాక్ట్ చేస్తుంది. తర్వాత అట్ ద సేమ్ టైం ఇట్ హెల్ప్స్ ద ఎకనామికల్, ఇండస్ట్రియల్, సోషల్ అండ్ కల్చరల్ పరంగా కూడా కంట్రీని డెవలప్ చేయడానికి, అంటే ఎకనామికల్గా ఆదాయం పరంగా కానీ, కల్చరల్ అంటే ఇంకా మన సాంస్కృతికంగా కానీ, సోషల్ సాంఘికంగా కానీ, కల్చరల్గా కానీ, ఈ విధంగా ఇండస్ట్రియల్ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మనకు పోవాలంటే చాలా వరకు మేజర్ రోల్ యాక్ట్ చేస్తుంది. అదే కాకుండా నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ టు ట్రాన్స్పోర్ట్ ద మెటీరియల్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రోల్ యాక్ట్ చేస్తుంది ఇన్ కంట్రీ అంటే ప్రపంచ దేశాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడుతున్నాం. మన కంట్రీ గురించి మనం చెప్తే ఏ విధంగా చేస్తుందంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అండ్ ప్రొడక్షన్ సెంటర్స్ ఆల్సో ఇట్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ఫుల్ ఫర్ ద కంట్రీ. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్లోనే మనకి ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్కి వద్దాం. థర్డ్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్కి వద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. Classification of roads. Basing on the weather conditions, roads are classified into 2 types. ఒకటి all weather roads, second one is fair weather roads. Fair weather roads అంటే అన్ని వాతావరణాలకి వీలుపడేటువంటి రోడ్స్ ఒకటి. ఫెయిర్ వెదర్ అంటే కొన్ని పర్టికులర్ జంక్షన్లో, ఇప్పుడు కాశ్మీర్ అటువంటి కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటే ఆ రోడ్స్ ఉన్నా కానీ పోవటానికి అలా ఫెయిర్ వెదర్ రోడ్స్ అనేవి దీంట్లో వస్తాయి. బేసింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్. అలా కాకుండా బేసింగ్ ఆన్ ద క్యారేజ్ వే, బేస్డ్ ఆన్ ద క్యారేజ్ వే, based on the carriageway, it is furtherly divided into 2 types. One is paved roads, second one is unpaved roads. ఇక్కడ పేవ్డ్ రోడ్స్ అంటే పర్టికులర్గా పేవ్మెంట్ కన్స్ట్రక్షన్ పక్కాగా ఉండి రోడ్డు పక్కాగా ఉంటుంది. అవి చెప్పాలంటే మనకు ఒక విధంగా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ని పేవ్డ్ రోడ్స్ అంటాము. అన్పేవ్డ్ రోడ్స్ అంటే ఎర్త్ రోడ్స్ అండ్ మెటల్ రోడ్స్ విలేజెస్లో ఉంటాయి. ఈ రెండు ఉంటాయి. ఇది బేసింగ్ ఆన్ ద క్యారేజ్ వే అంటే వెహికల్ వెళ్ళేటువంటి దాన్ని బట్టి. అంటే మీకు గ్రానైట్ లోడు ఇవి కొన్ని రోడ్స్లో ప్రొహిబిటెడ్, అది ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉండి రోడ్లు పాడవుతాయి. అలా విధంగా ఇక్కడ పేవ్డ్ రోడ్స్ అండ్ అన్పేవ్డ్ రోడ్స్లో గ్రానైట్ లోడ్స్ కానీ హెవీ వెహికల్స్ పోవడానికే లేదు. ఎందుకంటే ఆ ఉన్న రోడ్డే గుంతలుగా ఉంటుంది. పోయే కొద్ది ఎక్కువ గుంతలు అయిపోయి రోడ్డే లేకుండా పోదు. అందుకని 2గా డివైడ్ చేసి దీంట్లో క్యారేజ్ వే, పేవ్డ్ రోడ్స్, అన్పేవ్డ్ రోడ్స్లో వదలటం. అలా కాకుండా ఇంకోటి మూడోది, ఇది 1, 2, 3 బేస్డ్ ఆన్ ద వాల్యూమ్, పరిమాణాన్ని బట్టి, బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. లైట్ రోడ్స్, సెకండ్ వన్ ఈజ్ మీడియం, థర్డ్ వన్ ఈజ్ హెవీ. ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ రోడ్లో ఆల్ వెదర్ రోడ్స్ అండ్ వెదర్ని ఆధారంగా చేసుకుని క్యారేజ్ వెహికల్ వెళ్ళే దాని సామర్థ్యం, దాని యొక్క క్యారేజ్లో ఏ వస్తువులు వాడుతుందని చేసి పేవ్డ్ అన్పేవ్డ్ అని బేస్డ్ ఆన్ ద వాల్యూమ్. అంటే ట్రాఫిక్ వాల్యూమ్ ఉన్నదాన్ని బట్టి, ఎక్కువ ఉన్నది లేదా తక్కువ ఉన్నది అనే దాన్ని బట్టి, ఆ వాల్యూమ్ని బట్టి ఆ రోడ్లని డివైడ్ చేస్తాం. లైట్, మీడియము, హెవీ రోడ్స్ అని. ఆ విధంగా మూడింటిని మనం డివైడ్ చేసుకొని పోతాము. దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ఐఆర్సీ క్లాసిఫికేషన్,
ఐఆర్సి అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ క్లాసిఫికేషన్ ప్రకారం యాజ్ పర్ ఐఆర్సి క్లాసిఫికేషన్. IRC classification of roads. IRC means Indian Road Congress. Indian Road Congress. Indian Road Congress. Basing on the IRC classification, roads are పాపులేషన్ని బట్టి, ఫంక్షన్ ఆఫ్ రోడ్ని బట్టి, దాన్ని బట్టి మనం రోడ్స్ని డివైడ్ చేయాలి. పాపులేషను, ఫంక్షనింగ్ అండ్ నాగపూర్ ప్లాన్ డిపెండింగ్ అపాన్ ద నాగపూర్ ప్లాన్. మనం ఫస్ట్లో మొట్టమొదటిలో బిఫోర్ 1980s 81 దాకా మనం ఆ నాగపూర్ ప్లాన్నే వాడుకున్నాం. ఆ తర్వాత నుంచి థర్డ్ జనరేషన్కి మళ్ళీ మార్చి మనం 81 నుంచి 2001కి మార్చాం. అవి తర్వాత చిన్నగా వస్తాయి దీంట్లోనే క్లాసిఫికేషన్లోనే. ప్రస్తుతానికి ఈ క్లాసిఫికేషన్ అంటే బేసింగ్ ఆన్ ద ఐఆర్సి క్లాసిఫికేషన్ రోడ్స్, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అంటే NH, SH, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, దిస్ ఈజ్ MDR, major district roads, ODR, other district roads, and finally village roads. ఈ విధంగా మనం రోడ్స్ని క్లాసిఫై చేసాం. ఇందులో NH అంటే నేషనల్ హైవేస్ అంటే మనం యాక్చువల్గా చెప్పుకుంటాం మనది NH5. నేషనల్ హైవేస్ మనకి జనరల్గా చెన్నై టు కలకత్తా మనకి NH5 ఉండేది గతంలో. ఇప్పుడు దాన్ని NH16గా, అంటే స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత కొన్ని రోడ్స్ అవసరం అయ్యి మనం కొత్త రోడ్స్ రావటం, దానికి నేమింగ్స్ ఇవ్వాలంటే పక్కనే ఉండాలి కాబట్టి ఆ విధంగా ఇవ్వటం అనేది జరిగింది. సరే, ముందు నేషనల్ హైవే గురించి రండి. నేషనల్ హైవే అంటే ఇది మెయిన్ సిటీ క్యాపిటల్స్కి కలపడానికి, కనెక్టింగ్ టు ద మెయిన్ సిటీస్ అండ్ క్యాపిటల్ సిటీస్కి, మెయిన్ కంట్రీస్కి కలపడానికి మనకి నేషనల్ హైవే ఉంది. మన ఉన్నటువంటి కంట్రీలో మెయిన్ సిటీస్ అండ్ స్టేట్స్కి కలపడానికి NH5 అంటారు. ఈ NH5ని సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తుంది, నాట్ ఇన్ స్టేట్ గవర్నమెంట్. దీని ఫండింగ్ కానీ ఈ NRDA, నేషనల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ కింద సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫైనాన్స్ చేస్తుంది. NRDA మీన్స్ నేషనల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ. దీన్ని మనకి ఫైనాన్స్. నేషనల్ హైవే అంటే మెయిన్ సిటీస్కి, స్టేట్స్కి కలుపుతూ ఉంటుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తుంది. దీనికి ఒక యునిక్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మనం, NH1, 2, 3, 4, 5 ఇట్లా 16 అంటూ. NH1 అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే NH1 న్యూఢిల్లీ టు అంబాలా టు అమృత్సర్. ఇది NH1 అంటారు. అలాగే మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ ఏమున్నాయంటే NH5. అది ఇప్పుడు ఇంతకుముందు రీసెంట్గా చెప్పాను, ఇట్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ ఏ 16. ఇప్పుడు ప్రజెంట్ అది 16గా నడుస్తుంది. మన పాత సిలబస్ పాతే కాబట్టి NH5, NH7 అండ్ NH9. NH9 ఎక్కడంటే హైదరాబాద్ టు బొంబాయి, హైదరాబాద్ టు కలకత్తా 7 and 9 మనకి నడుస్తూ ఉన్నాయి. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తుంది. ఈ NH5
NH5, NH7 and NH9 passed through the Andhra Pradesh. ఈ 3 నేషనల్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ నుండి పోతాయి. మనం ఒక యూనిక్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇట్ ఈస్ డొనేటెడ్ బై NH. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే ఎక్సెట్రా ఇచ్చుకుంటూ పోతాం. NH మీన్స్ నేషనల్ హైవే. నెక్స్ట్ నేషనల్ హైవే ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? NRDA చేస్తున్నారు. NRDA అంటే నేషనల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ స్టేట్ హైవేస్. స్టేట్లో ఇంపార్టెంట్ రోడ్స్ స్టేట్ హైవేస్. స్టేట్స్ నుంచి డిస్టిక్స్ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి మిగతా మెయిన్ ప్లేసెస్కి కలపడానికి స్టేట్ హైవే అంటారు. ఈ స్టేట్ హైవేని ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది దీనికి. దట్ ఈస్ ద స్టేట్ హైవే. నెక్స్ట్ మేజర్ డిస్టిక్ రోడ్స్. డిస్టిక్లో ఉన్నటువంటి MDR మేజర్ డిస్టిక్ రోడ్స్ని స్టేటే ఫైనాన్స్ చేస్తుంది. అదర్ రోడ్స్ విలేజ్ రోడ్స్ అన్నీ పంచాయతీరాజ్ కానీ జిల్లా పరిషత్ కానీ చేస్తూ ఉంటారు. కానీ ఫండింగ్ ఎవరు ఇస్తారు? స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్కి ఎవరు ఇస్తారంటే NRDA వాళ్ళు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అంతేగాని మన దగ్గర డైరెక్ట్గా ఏం లేదు, పర్సంటేజ్ ప్రకారం NRDA వాళ్ళు ఇచ్చుకోవటం జరుగుతుంది. అది క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్. అంతవరకు అయిపోతే ఇక థర్డ్ జనరేషన్ modified roads classification for third development system. Modified development of roads. Road system. Modified development road system లో థర్డ్ సిస్టమ్ డెవలప్మెంట్. థర్డ్ సిస్టమ్ డెవలప్మెంట్లో వీటిని ప్రైమరీ డెవలప్మెంట్ రోడ్ సిస్టంలో థర్డ్ రోడ్ డెవలప్మెంట్ సిస్టమ్ 1981 to 2001లో మనకి ప్రారంభించడం జరిగింది. అవి 3గా డివైడ్ చేయి, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం.